కాంగ్రెస్ పార్టీ పేరు వేసుకోవడం జరిగింది. ఇది నిజామాబాద్ పట్టణ ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నిజామాబాద్ జిల్లా ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చాలా ఉంటాయి పార్టీ ఆఫీస్కు, మేము కూడా పార్టీ ఆఫీస్ కట్టుకున్నాం. కానీ మేము కూడా తీసుకొని చదివాలని మేము కూడా కావాలంటే కానీ కేసీఆర్ వద్దానండి. అక్కడ శిల్ప అక్కడ మొత్తం కూడా షాప్ మొత్తం మెయిన్ రోడ్ మీద డాకా ప్రజాతో కూడినటువంటి మొత్తం చాలా చేసుకున్నాం, ఆఫీస్ కట్టుకున్నాం అని చెప్పి చాలా మంది మా నాయకులు ప్రపోజ్ చేయడం జరిగింది. నేను అప్పుడు కేసీఆర్ గారు చెప్పిన నేను మంత్రిలో ఉన్నాను అంటే అప్పుడు కేసీఆర్ గారు ఏంటంటే వద్దు అట్లా మెయిన్ రోడ్ మీద తీసుకోవద్దు, వెంటనే తీసుకోండి, మెయిన్ రోడ్ మీద ప్రజల అవసరానికి కాంగ్రెస్ కట్టి ఉండాలి ప్రభుత్వ భూములు అని చెప్పి అప్పుడు కేసీఆర్ గారు మాకు చెప్పడం వల్ల మేము వెంటనే తీసుకున్నాం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్. దానివల్ల బస్ స్టాండ్ కోసం ప్రతిపాదించినటువంటి స్థలం కోట్లాది రూపాయల విలువ మెయిన్ రోడ్ మీద ఉన్న స్థలం ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన సొంత బిల్డింగ్ కోసం దాని ఆదాయం డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళు తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు దీని మీద ప్రశ్నించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ వేదికను పిలుపునిస్తున్నానని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇట్లా గణేష్ గారు అభివృద్ధి చేస్తే మరి 2.5 సంవత్సరాల కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఒక్క పని అంటే ఒక్క పని ఏం చేసిందంటే ఇప్పుడు నేను చెప్పింది చేసేది బస్ స్టాండ్ స్థానం పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ రాస్తున్నారు. అది తప్ప ఒక్క పని చేయలేని సంగతి కూడా ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఉన్నటి నెలల్లో సరిపోయి మరి కారణాల వల్ల ఓటమి చెందుకుంటవచ్చు గణేష్ గారు. కొందరు కొన్నింటికి లోన్ అయిపోయి కొందరు మాటలు నమ్మి మరి రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేసి ఇవాళ బీజేపీ ఎమ్మెల్యే గెలిచినాడు. కానీ ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గణేష్ గారు ఎమ్మెల్యే